మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరములో పౌర్ణమి తరువాత తమ కోపము చేతనే కొంత అనర్థాలు ఉన్నాయి. దురుసుతనము తగ్గించుకుంటం ద్వారా మీకు వచ్చేటువంటి సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రతి రాశుల వారికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. అది మంచిదైనా చెడ్డదైనా గోచార ఫలితములు తగుమాత్రముగానే మనము పరిశీలనలోకి తీసుకోవాలి. స్వజాతకము రీత్యా కూడా మనకు అటువంటి ప్రభావం ఉన్నప్పుడు గ్రహములని మనము స్మరించటము, వాటిని ఆరాధన చేయటము ఎంతో గొప్ప సత్ఫలితాలను ఇస్తుంది. ఈ యొక్క కన్యారాశి జాతకులు తమ యొక్క ఆవేశపూరితమైనటువంటి ప్రవర్తనని మార్చుకోండి. మీరు అనుకుంటున్నారు ఏముందిలే, ఎదుట వాళ్ళు మాట్లాడారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం, వారికి సమాధానం చెప్పాలి కాబట్టి నా మాట తీరు అలా ఉంది అని. కానీ ఎదుట వారి కోసం మీరు మారకండి. మిమ్మల్ని మీరు సంస్కారవంతులను చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఓపికతో ఉండండి. చెప్పినటువంటి విషయాలని అవగాహన తెచ్చుకోండి. అలాగే దూర ప్రయాణాలని చేసేటప్పుడు ముఖ్యంగా స్త్రీలు చాలామంది వాహనాలను నడుపుతూ ఉంటారు, కారులు నడుపుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏదైనా వాకింగ్కి అయినా వెళ్ళవచ్చు. ఎక్కడికైనా కొంత ప్రయాణములు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేళ్లకి సంబంధించినటువంటి ప్రమాదములు, కేతువు, కుజుడు, రాహువు, శుక్ర ప్రభావములు తక్కువగా లేవు. వాటి యొక్క ప్రభావముల చేత తెలియకుండా అంతర్గతమైనటువంటి కొన్ని ప్రమాదములు వస్తాయి. స్త్రీలకే అని ఎందుకు అంటున్నామంటే చాలామందికి స్త్రీలకి వారి వారి యొక్క జాతకం రీత్యా కానీ, వారి వారి యొక్క కుటుంబ పరిసరాల రీత్యా కానీ, వారి వారి యొక్క తిండి ప్రభావం చేత కానీ కొన్ని సమస్యలు ఎంతో కాలముగా లోపల ఉన్నాయి, బయటపడట్లేదు. ఈ మాసములో కొంత బయటపడేటువంటి సందర్భం గోచారము రీత్యా, గురుబలము చేత వీటన్నిటిని మీరు అధిగమించవచ్చు. అలాగే ఈ యొక్క అక్టోబర్ మాసములో ధనపరమైనటువంటి విషయాల యందు మీరు కొంత శ్రద్ధని పెట్టండి. తొందరగా ఏదో ఉన్నది కదా, అది చేసేస్తా, ఇది చేసేస్తా, ఇలా కొనేస్తా, అలా పడేస్తా. జాగ్రత్త అనేటువంటిది సర్వత్రా అభయము లాంటిది. మనకి ఇవాళ ఉన్నది మనం ఏదైనా చేయగలుగుతున్నాం. లేనటువంటి రోజు ఒకటి వస్తుంది మనకి. ఆ లేనటువంటి రోజున, రేపటి రోజున ఇవాళ మనం దాచిపెట్టినటువంటి ద్రవ్యమే మనకి పెద్దగా మనని కాపాడే వస్తువు అవుతుంది. వస్తువు మనకేమాత్రం మెలగదు. ఆ యొక్క వస్తువు విలువ తగ్గిపోతుంది తప్ప పెరగదు. పెరిగే అంత ఖరీదైనటువంటి వస్తువులను మనం కొని పెట్టుకోలేం. బంగారం పెరుగుతుందని మనకు తెలిసినా, బ్రహ్మంగారు చెప్పారు ఎప్పటికైనా సరే ఇత్తడే బంగారంలాగా పలుకుతుంది అని మనకు తెలిసినా ఇత్తడిని మనం కొంటామా? కొనం. బంగారమే కొంటాం. ప్రస్తుతం మనకు అది పెరుగుతోంది, కనబడుతోంది. కానీ మనకి అవసరమైనప్పుడు దాన్ని తీసుకెళ్ళి మనం తాకట్టు పెడతాం. ఇత్తడని ఎవరు తాకట్టు పెట్టుకోరు కదా. డబ్బుంటేనే జీవనం. కాబట్టి డబ్బును జాగ్రత్త పరుచుకోండి. అప్పులు ఇవ్వకండి. తొందరపాటు పడి ఏ పనిని పడితే ఆ పనిని చేయకండి. ముఖ్యంగా
దత్త చరిత్రని బాగా చదవండి కన్యారాశి జాతకులు అక్టోబర్ నెలలో. కుదిరితే గాణుగాపురం దర్శనం చేయండి. గాణుగాపురము మాకు వెళ్ళటానికి కుదరదు స్వామి, ఓపిక లేదు, పెద్దవాళ్ళమైపోయామంటే ఎవరినైనా ఒక కుటుంబానికి మనము కొంత టికెట్ వేసో లేకపోతే వాళ్ళకి తగు ఏర్పాటుని చేసి గాణుగాపురం వెళ్ళి రమ్మనండి చాలు. దానిని మించినటువంటి పుణ్యము కన్యారాశి వారికి మరొకటి లేదు. దానికి అయ్యే ఖర్చు టికెట్ వేస్తారో లేకపోతే వారికి ఏదైనా వాహనం ఏర్పాటు చేస్తారో చేసి గాణుగాపురానికి లేకపోతే దత్తక్షేత్రాలకి దర్శనం నిమిత్తమై వెళ్ళి రమ్మనండి. ఒకరోజు అక్కడ ఉండమనండి. తర్వాత నిదానంగా వాళ్ళని వచ్చాక మీరు దర్శనం చేయండి. వారు తెచ్చిచ్చినటువంటి ప్రసాదాన్ని తినండి. దత్తకృప వల్ల అపారమైనటువంటి విజయాలని పొందుతారు. ముఖ్యంగా ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ మాసములో అర్ధం తర్వాత అంటే 15వ తారీఖు తర్వాత ద్వితీయార్ధంలో కొన్ని అవకాశాలు మెరుగుపడతాయి. ప్రయత్నము మాత్రము కఠోరంగా ఉండాలి. ప్రయత్నము చేయండి, తప్పకుండా విజయాన్ని పొందుతారు. కన్యారాశిలో ఉన్నటువంటి పురుషులకి ఆధ్యాత్మికపరమైనటువంటి అవగాహన చాలా పెరుగుతుంది. ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ధ్యానము చేసిన శివ పంచాక్షరి, మాతా జపము, నారాయణ పంచాక్షరి, శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని జపము చేయటము ద్వారా అమ్మవారి యొక్క దివ్య దర్శనాన్ని మీరు స్వప్నంలో పొందవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మికపరమైనటువంటి వనరులు ఇప్పుడు చాలా పుష్కలముగా ఉన్నాయి కన్యారాశి జాతకులకి. మీకు చెప్పాను కదా, ప్రయాణం అప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ధనము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు కూడా పెద్దగా అనుకూలించకపోయినప్పటికీ ఏదో ఒక కోణములో ఆనందముగా అయితే ఉంటారు. ఎంత జరిగినా ఒకసారి కోర్టుకు వెళ్ళింది కాబట్టి అది తొందరగా తేలదు. తేలినట్టు కనబడుతుంది, అది ఇంకా మునిగే ఉంటుంది. ఎందుకంటే అది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక చిక్కు. అది వెంటనే తేలదు, తేలినట్టే కనబడుతుంది, పైకే కనబడుతుంది చేప. మనం గాలం వేయంగానే అటు ఇటు పరిగెత్తుతుంది. కాబట్టి మనం వల వేసే ముందే కొంత ఆలోచన చేయాలి. మనం వల వేసిన తర్వాత మనం చూసిన చేప పడకపోవచ్చు, ఇంకొకటి ఏదో జరుగుతుంది. వెయ్యగా 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 నువ్వు అనుకున్నటువంటి పనిని నువ్వు సాధించగలుగుతావు. ఇది పూర్వజన్మ శాపము ద్వారా కొన్ని జరుగుతూ ఉంటాయి. న్యాయ వ్యవస్థ పోరాటాలు, సరైనటువంటి సంతానము లేకపోవటము, శరీర రుగ్మతలు, నిత్యము మంచానికి అంటుకుని ఉండటము, కోపగ్రస్తులమై ఉండటము, ఇవన్నీ కూడా పూర్వజన్మ వాసనల ద్వారా మనము ఈ జన్మని అనుభవిస్తున్నట్టు. కాబట్టి నవగ్రహాలని బాగా స్తుతించండి. నవగ్రహ స్తోత్రాన్ని కంఠోపాఠం చేయండి. ప్రతిరోజు చదవండి, నష్టం లేదు. ప్రతి పూట చదవండి, ఇంకా నష్టం లేదు. ప్రతి గంట చదవండి, మరింత గొప్ప పుణ్యం. నవగ్రహ స్తోత్రము కన్యారాశి వారికి అపారమైనటువంటి కరుణని ఇస్తుంది. అలాగే ఎన్నో రకములైనటువంటి సత్ఫలితాలని నవగ్రహాల ద్వారా మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ నెలలో కన్యారాశి జాతకులు నవగ్రహ స్తోత్రము ద్వారానే విజయాన్ని పొందగలుగుతారు అని నేను స్పష్టంగా తెలియచేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.